అమెరికాలో వలస విధానం మరోసారి రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సామూహిక వలసలను అమెరికన్ కలను దోచుకునే శక్తిగా అభివర్ణించడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వాన్స్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విభేదాలకే కాకుండా ఆయన కుటుంబ నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రచ్చకు కారణమవుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి వలసదారులపై చేసిన విమర్శలతో తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. సామూహిక వలసలు అమెరికన్ డ్రీమ్ను దొంగిలించాయంటూ ఎక్స్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా దుమారానికి కారణమవుతోంది. వలసదారులు అమెరికన్ ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వలసలను సమర్థించే లెక్కలన్నీ పాత వ్యవస్థ ప్రయోజనాల కోసం నిధులు పొందిన అధ్యయనాలంటూ ఆయన మండిపడ్డారు. అలాంటివి నమ్మొద్దన్నారు. తాజాగా వాన్స్ వ్యాఖ్యలు లూసియానాలో ఐసీఈ కార్యకలాపాల తర్వాత అక్రమ వలసదారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానికులకు ఉద్యోగులు వస్తున్నాయని ఒక కాంట్రాక్టర్ చేసిన వీడియోకు స్పందనగా వచ్చాయి. అయితే వాన్స్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్న విమర్శలకు దారితీశాయి. వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ వలసదారుల కుమార్తె. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలామంది మీ భార్య పిల్లలు కూడా అమెరికన్ డ్రీమ్ దొంగిలిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దీంతో వాన్స్ మైండ్ బ్లాక్ అయింది. మీరు నిజాయితీగా మాట్లాడుతున్నట్లయితే ముందుగా మీ కుటుంబాన్ని భారత్కు పంపాల్సిందేనన్నాడు. మరో వ్యక్తి వాన్స్ వ్యాఖ్యలు డబుల్ స్టాండర్డ్స్ అంటూ మండిపడ్డారు. మరికొందరు వాన్స్ది వలసదారులపై ద్వేషంగా అభివర్ణించారు. గతంలోనూ వాన్స్ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. అమెరికన్లు తమ జాతి, భాషకు దగ్గరగా ఉండే పొరుగు నివాసులను కోరుకోవడం సహజమన్న వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. చరిత్రకారులు, పౌర హక్కుల సంఘాలు ఇవి వేర్పాటువాదానికి మద్దతిచ్చే ప్రమాదకరమైన సిద్ధాంతాలని హెచ్చరించారు. ఇటీవల కెనడాపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాగే ఉన్నాయి. కెనడాలో పెద్ద వలస జనాభా జీవన ప్రమాణాలను దెబ్బతీసిందని ఆయన వ్యాఖ్యానించడం ఆగ్రహానికి కారణమైంది. ప్రస్తుతం అమెరికాలో వలసలు రాజకీయంగా అత్యంత సున్నిత అంశంగా మారిన సమయంలో వాన్స్ వ్యాఖ్యలు 2024 ఎన్నికల ముందస్తు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.